అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఈ శుభవేళ కొద్దిసేపు దేవుని వాక్యాన్ని విందాం. యోబు గ్రంథం 8వ అధ్యాయము 22వ వాక్యాన్ని చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. అయితే ఇంకను ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగ చేయును. ఆమేనంటారా? ఈ నూతన సంవత్సరంలో ఓ దివ్యమైన సందేశం ద్వారా ప్రభు మనతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. నవ్వు అన్నా, ఆనందం అన్నా, సంతోషం అన్నా, సంబరాలన్నా దేహం ఇష్టపడుతుంది, మనసు కోరుకుంటుంది, ప్రాణం వెంటబడుతుంది. నోటి నిండా నవ్వు కలగడం అంటే ఎల్లప్పుడూ నవ్వుకుంటూనే బతకడం అని కానీ, లేకపోతే కారణం లేకపోయినా నవ్వుకుంటూ తిరగడం అని కాదు. ఇది ఆధ్యాత్మికమైన సందేశం. ఆధ్యాత్మికమైన సందేశాన్ని వినేటప్పుడు గతం అనే ఒక సంవత్సరం దొర్లింది. ఆ సంవత్సరాన్ని చూసుకుంటూ నూతన సంవత్సరంలో అడుగుపెడుతూ మనం గమనిస్తే నవ్వు లేని జీవితంలో గత కాలం కొన్ని సంఘటనలు జరిగాయిగా. అది రోగమే కావచ్చు, ఒంటరితనమే కావచ్చు, విడవబడిన అనుభవాలే కావచ్చు, ఒకవేళ కన్నీటి మయమే కావచ్చు. అది ఏదైనా కానీ నా దేవుని పేరట నేను చెప్పగలిగింది కొన్ని అనుభవాలు వచ్చాయి. నవ్వు రేగింది, దుఃఖం కూడా ప్రళయంలాగా తరిమింది. అయినా ఈ సంవత్సరంలో ప్రవేశపెట్టిన దేవుడు అంటాడు, నేను నా జీవితంలో మీకు ఒక మేలు చేస్తాను. అదేమిటంటే నవ్వు కలుగ చేస్తాను. ఆది కాండంలో మొదలుపెట్టాడు ఆ నవ్వు, యోబు గ్రంథంలో ప్రత్యక్షపరిచాడు, కీర్తనలో వివరించాడు, చివరికి ప్రకటన గ్రంథంలోకి వెళ్ళేటప్పుడు ఆయన అంటాడు కదా, ఇక దుఃఖం లేని ఒక రాజ్యంలో సంతోషంగా మిమ్మల్ని నిలవబెడతాను. ఆయన మనసారా కోరిక ఏమిటంటే మనల్ని సంతోషంగాను ఆనందమయంగాను నోటి నిండా నవ్వుతో బ్రతకాలి అని కోరుకునేవాడు ఆ పని చేస్తూనే ఉంటాడు. మరి నోటి నిండా నవ్వు ఎప్పుడు కలుగుతుంది? మన వాళ్ళకి నూతన వస్త్రాలు కానీ, వెండి బంగారాలు మూటగట్టినప్పుడు కానీ, పంట అధికంగా పండినప్పుడు కానీ, పదవి వెతుక్కుంటూ వచ్చినప్పుడు కానీ మనుషులు ఆనందపడతారు, సంబరపడతారు, తప్పేమీ కాదు. కానీ ఆత్మీయ జీవితంలో మనకు ఒక నోటి నిండా నవ్వు, మన ముఖం ఆనందంగాను ఆత్మలో వర్ధిల్లడం అనే కార్యక్రమం జరగాలి అనుకుంటే దానికి కొన్ని నియమాలు, కొన్ని క్రమాలు బైబిల్లో రాయబడ్డాయి. ఒకని వ్యక్తి ఆధ్యాత్మికంగా వర్ధిల్లి దీవెనకరంగా ఉండాలి అని కోరుకుంటే అతని జీవితంలో కొన్ని చాలా విలువైన కార్యక్రమాలు ఉన్నాయి. వాటిని కొన్ని మాత్రం ఈరోజు చెప్పడానికి ఇష్టపడతాను, జాగ్రత్తగా వినండి. మన నోటి నిండా నవ్వు కలుగునుగాక. అయితే ఆ కార్యం ఎప్పుడు జరుగుతుంది? 126వ కీర్తనలోకి వెళదాం. కీర్తనాకారుడు రాసిన 126వ కీర్తనలో 2వ వాక్యం చదివి మొదటి వాక్యం చదువుదాం. మనము కల కనిన వారి వలె ఉంటిమి, మన నోటి నిండా నవ్వుండెను. సియోనుకు తిరిగి వచ్చిన వారిని, యెహోవా చెరలో ఉన్నవారిని రప్పించినప్పుడు. ఇక్కడ 2 పదాలు రాయబడ్డాయి. ఒకటి ఏమిటో తెలుసా? సియోనుకు తిరిగి వచ్చినప్పుడు.
ఒక జనాంగం ఉన్నారు, వాళ్ళు దేవుని బిడ్డలు. వాళ్ళు ఎవరయ్యా అంటే ఇప్పుడు సీయోనుకు తిరిగి వచ్చారట. ఇప్పుడు సీయోనుకు తిరిగి వచ్చారంటే అంతకుముందు ఎక్కడున్నట్టు వాళ్ళు ఎక్కడున్నారు అంటే సీయోనుకు దూరంగా ఉన్నారు. సీయోను అంటే ప్రభువు నిలబడే స్థలం. సీయోను అంటే ప్రతిష్ఠిత జీవితం. సీయోను అంటే దేవుడు ఆనందపడి ప్రజలతో నివసించే స్థావరం. సీయోనులో ఉండవలసిన ప్రజలట దూరంగా వెళ్ళిపోయారట. ఇంకో రకంగా చెప్పాలి అంటే మనిషి దేవునికి దూరంగా బ్రతకడానికే ఇష్టపడుతున్నాడు, అలవాటు పడుతున్నాడు. అంత ఆస్తి ఉంది కదా, ఆస్తితోనూ అన్నతోనూ ఆ తండ్రితో ఉండలేకపోయాడు ఆ తనయుడు. నెమ్మదిగా ఏం చేశాడంటే చిన్నగా దూరదేశానికి వెళితే బాగుండు అని చిన్న కుమారుడు దూరదేశానికి వెళ్ళిపోయాడు. ఆదామవ్వలు అతిక్రమాలను దూరదేశానికి వెళ్ళిపోయారు. తండ్రి ఇంట్లో సకల దీవెనలకు వారసుడు కావాలనుకుంటే అతడిది కాలదనుకుని వెళ్ళిపోయిన చరిత్రలో బైబిల్ పుటలలో క్రొత్త నిబంధన చరిత్రలో చాలా ఉన్నాయి. అయితే ఈ నవ్వు ఎప్పుడు వస్తుంది నీకు? దానికి మొదటి మాట ఏమి రాశాడంటే ఎవరైతే మరలా సీయోనుకు తిరిగి వస్తారో. ఈ శుభవేళ ఒక మాట చెబుతాను. సీయోనుకు తిరిగి రాకమునుపు ఎక్కడున్నావు అంటే బైబిల్కి దూరంగా ఉండే దేశంలో ఉంది అని బోధన చేస్తుంది. దూరంగా ఉండడం, సమాజంలోనే ఉంటాం కానీ దూరంగా ఉంటాం. బైబిల్ ఏముందో తెలుసా? వారు రాదగిన రీతిగా నా దగ్గరకు వస్తున్నారు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. అంటే క్రమాల్లో ఉంటాం, కట్టుబాటులో ఉంటాం, సంఘంలోనే ఉంటాం, సమాజంలో పేరున్నట్టే ఉంటాం, ప్రార్థన ఎరిగినట్టు ఉంటాం, బైబిల్ మోసినట్టే ఉంటాం. కానీ మన అంతరంగిక జీవితం ప్రభువునకు దూరంగా ఉంటే దాని ద్వారా జరిగేది ఏమిటో తెలుసా? పేరు మాత్రం మిగులుతుంది కానీ అభివృద్ధి కనబడదు. యేసు దేవుడు అని చెప్పుకుంటావు కానీ నా కాపురం అనలేవు. నీ జీవితంలో ఆయన నాకు బాగా పరిచయస్తులాగానే చూసుకుంటావు కానీ నా భారాన్ని మోసేవాడు ఆయనని భారాన్ని మొయ్యలేని ఒక దౌర్భాగ్య స్థితిలో నీ భారం నువ్వే మోసుకునే వ్యక్తిలాగా మారిపోతావు. ఈ శుభవేళ ఒక సేవకుడుగా నేను చెప్పగలిగిన మాట, మనం దేవునితో ఐక్యపడడానికి పుట్టించబడ్డాం, జీవాన్ని పొందాం. కానీ పాపం, చెడు సహవాసం, దుర ఆలోచన, దుష్ట సాంగత్యం మనకు నేను అనే స్వభావం పుట్టాక మనిషి నెమ్మదిగా దేవునికి దూరం అయిపోతాడు. ఆ దూరం అయిపోయాక పంట పండినట్టు ఉంటుంది కానీ మిగిలినట్టు ఉండదు. అందరూ కలిసి ఉన్నట్టుంటారు, పలకరించి దిక్కులేనట్టుగా మారతారు. చూస్తే బాగుంటుంది, లోపల చూస్తే ఓట ఉండదు. సమాజంలో గుర్తింపు కలిగినట్టు ఉంటుంది, నీ జీవితంలో కన్నీళ్ళేనే కన్నపానం అవుతాయి. ఇదంతా మీరు అనుభవిస్తుంది, నేను ఎరిగిన సత్యమే. మన అందరం అనుభవపూర్వకంగా వీటిని నడిచి వెళ్ళాం. కానీ ఈరోజు అంటాడు ఇంకా ఎంతకాలం కన్నీళ్లతో, ఎంతకాలం ఆయాసంతో, ఎంతకాలం చాలన జీవితంతో, కొంతకాలం నీ జీవితంలో ఆవేదన తప్ప ఏం మిగలలేదుగా. మరలా నువ్వు తిరిగి రావలసిన చోటికి వస్తే అంటే అర్థం ఏంటంటే సీయోనుకు తిరిగి వస్తే, దేవుని సముఖానికి తిరిగి వస్తే ఆయన మరలా నీకు నోటి నిండా నవ్వు కలుగ చేయబోతున్నాడు. ఈ శుభవేళ ఈ మాటలు వింటున్న సహోదరులారా, మన వ్యక్తిగత జీవిత అనుభవాల్లో దేవునికి దూరంగా ఉన్న వ్యక్తుల్ని చూస్తే లేఖనాల ప్రకారం ఏమి సాధించాడు అని చిన్న కొడుకుని అడిగితే చినిగిన బట్టలు తప్ప, ఆకలి కేకలు తప్ప పలకరించే దిక్కు లేకపోతే, నేను ఒకరికి నీడగా ఉండవలసిన వ్యక్తిని ఒకరి చెంత నేను చేరవలసి వచ్చింది అనే మాటే చెబుతాడు. ఒకసారి దేవుడు ఐశ్వర్యాలన్నీ చేతన దగ్గర పెడితే నాకు ఇవన్నీ ఎందుకని వెళ్ళిపోయి అడవిలో వేటాడి ఆకలితో వచ్చాడు. తర్వాత అంత కూరకి అమ్ముడు పోయాడు. అంత అయినాక నీకేముంది? మారు మనసు పొందే అవకాశం లేకపోయింది. అందరిలాగా జ్యేష్ఠుల్లాగా ఇంట్లో ఉండడానికి అవకాశం లేకపోయింది. దేవునికి దూరం అయితే కష్టాలు ఇన్ని అని చెప్పలేము, ఈ విధంగా ఉంటాయని వివరించనక్కర్లేదు. అష్ట కష్టాల మధ్యలో జీవిత నావ సాగుతూనే ఉంటుంది. ఈ క్రొత్త సంవత్సర ప్రారంభంలో క్రొత్త సంవత్సరం వచ్చింది కానీ ఏం మారింది? క్రొత్త సంవత్సరం వచ్చింది కానీ నా బ్రతుకులో ఏం మేలు జరిగింది అనే నిరాశ నిట్టూర్పుల మధ్యలో అడుగులు వేయడం కంటే మన జీవితంలో నేను ఉండవలసిన సీయోనులో ఉన్నానా, ఉండవలసిన ప్రభు సన్నిధిలో ఉన్నానా, నేను ఉండవలసిన సహవాసంలో ఉన్నానా, ఉండవలసిన మొదటి ప్రార్థనా జీవితంలో ఉన్నానా, మునుపున్నట్టుగా వాక్యానుసారంగా నడుస్తున్నానా? బాగా ఆలకించండి. ఎప్పుడైతే ఆ సహవాసాన్ని కోల్పోతావో బ్రతికే ఉంటావు, ఇంట్లోనే ఉంటావు, కానీ నీ జీవితంలో సంతోష సమాధానం ఉండవు.
అంతా నష్టపోయిన వ్యక్తిలాగానే పైన సాగుతుంది. ఈ శుభవేళైనా ఈ మాటలు విన్నాకైనా మరలా తిరిగి సియోనుకు, అంటే దేవుడున్న స్థలం, ప్రభు ముఖం చూసే స్థలం, ప్రభు పాదాలు పట్టుకునే స్థలం, పరిశుద్ధమైన స్థలంలో నీవు తిరిగి రాగలిగితే ఆయన ఏమంటాడో తెలుసా? నిశ్చయముగా మన జీవితంలో నోటి నిండా నవ్వు కలుగ చేయబోతున్నాడు. రెండో మాట చెబుతాను, చెరలో నుండి. ఆ మాట చూడండి ఎంత చక్కగా రాశాడు, చెరలో నుండి. రెండవది, మన ఆత్మీయ జీవితంలో నవ్వు లేకుండా చేసిన కార్యం ఏమిటో తెలుసా? చెర. చెర అంటే మన భాషలో జైలు. చెరసాల్లో ఉన్నవాడికి ఆనందంగా ఉండదు. అంటే మనిషికి దేవుడు ఏమిచ్చినా నవ్వు లేకుండా ఉండడానికి ప్రబలమైన రెండవ కారణం ఏంటంటే బందీగా బ్రతకడం. ఈ రోజున సంఖ్యలు లేవు, కానీ బాగానే ఉన్నాం. కానీ నీ పాపపు సంఖ్యలో నీవు ఉన్నావన్న సంగతి బైబిల్ బోధిస్తుంది. ఎవరైతే పాపపు చేతిలో ఉంటారో, చెడు సహవాసపు చేతిలో ఉంటారో, దేవునికి విరోధమైన ఆత్మ సంబంధమైన దీవెనల కంటే శరీర కార్యాల్లో ఎవరు చిక్కుబడి ఉంటారో, శరీర కార్యాలు బైబిల్లో రాయబడ్డాయి. మీరు గలతీ పత్రిక చదివిన అందులో కనబడుతుంది, మార్క్స్ వార్త 7వ అధ్యాయం చదివిన అందులో కనబడుతుంది, శరీర కార్యములు స్వస్థమయ్యున్నవి. అంటే నీ జీవితంలో పాట పాడుతున్నావు, ప్రసంగం చేస్తున్నావు, వాక్యం వింటున్నావు, ఆరాధనకు వస్తున్నావు, అర్పణలు ఇస్తున్నావు, కానీ ఇంకా నువ్వు చెరలోనే ఉన్నావుగా. ఒకవేళ నీ వ్యక్తిగత జీవితంలో ఆ చెరలో ఉన్నంత కాలం అందరూ నవ్వారు కనుక నువ్వు అద్దెకు తీసుకుని నవ్వాల్సిందే తప్ప ఆత్మ సంబంధమైన నవ్వు నీ జీవితంలో కనబడదు. ఆ యొక్క బుద్ధిహీనమైన శరీర కార్యాలు స్పష్టమైనవిగా. ద్వేషము అనేది ఉందనుకోండి, నువ్వేమనుకుంటున్నావు అంటే నేను బాగానే ఉన్నాను, నీతిగా న్యాయంగా మాట్లాడుతున్నానని. కానీ ద్వేషం నిన్ను చెరసాలలో బంధించింది. ఇంకా చెప్పాలి అంటే లేఖనాలు ఆ లిస్ట్ అంతా చదివితే అవన్నీ నీకు సంఖ్యలతో సమానం. అంటే అందరి జీవితాలు ఉంటాయి, నా జీవితంలో మామూలే కదా అని. కానీ అందరి జీవితాలు నీ జీవితాలు తేడా ఏమిటో తెలుసా? నువ్వు విడుదల పొందిన వ్యక్తిలాగా ఉండాలి. అందరూ విడుదల లేని వ్యక్తులు, వాళ్ళకి పగ ఉంది, అందులోంచి విడుదల పొందరు. పగ సాధిస్తాం అంటూనే ఉంటారు. ఎంతకాలం అంటే పెళ్లి రోజున వచ్చిన కోపం ఇంకా 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 40 ఏళ్ళ కూడా సాగించేవాళ్ళు ఉంటారు. మరి వాళ్ళకి నీకు తేడా ఏమిటి? సంఖ్యలలో ఉన్నట్టేగా. ఈ రోజైనా ఆ సంఖ్యలోంచి నువ్వు విడుదల పొందితేనే నీకు నోటి నిండా నవ్వు కలుగుతుంది. అంటే నీ జీవితంలో ఆ లిస్ట్ అంతా ఇంటికి వెళ్ళాక ఒకసారి చదవండి. విగ్రహారాధన కావచ్చు, కాముకత్వం కావచ్చు, భయంకరమైన ద్వేషం కావచ్చు, కలహాలు కావచ్చు, దేవునికి అవిధేయంగా నడవడం కావచ్చు, దేవుని మాటలకు అపార్థం కలిగించడం కావచ్చు, నీ సహోదరుల ప్రేమతో వ్యవహరించవలసిన జీవితంలో వ్యతిరేక దశలో పయనించిన ఈ సంఖ్యలలో నీవు ఉన్నావని, ఈ చెరసాలలో నీవు ఉన్నావనే విషయం పరిశుద్ధాత్మదేవుడు తేటగా మాట్లాడుతున్న ఈ శుభవేళ నేను ఇంకా చెరసాలలో ఉన్నానా? నీ జీవితంలో నవ్వు ఆనందం కలగాలి అనుకుంటే నీవు ఎక్కడున్నావో ఆ స్థానాన్ని వదిలి తిరిగి దేవుని సన్నిధికి రాగలిగితే సీయోనుకు వచ్చినట్టు. రెండవదిగా నువ్వు ఎక్కడుండి ఆనందం అనుభవించాలనుకున్నా సాధ్యం కాదు. కానీ విడుదల పొందే కార్యక్రమం ఒకటి ఉంది, దాని పేరే బైబిల్ లేఖనంలో చక్కగా చెబుతుంది, సంఖ్యల్లోంచి బయటపడాలి. ఓ దైవజనుడు చిన్న ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడో తెలుసా? ప్రభువా, నీకు ఆయాసకరమైన మార్గం నాలో లేకుండా, నిన్ను ఇబ్బంది కలిగించే ఆలోచనల చేత నేను ఏడవబడకుండా దయచేసి నా హృదయాన్ని పరిశుద్ధపరచవా. అంటే అర్థం ఏమిటి? మన జీవితంలో కొన్ని విషయాలు మనల్ని ముందుకు సాగనివ్వకుండా ఉంటాయి. ఆ సంఖ్యలో ఉన్నావు గనుక ఆ ద్వేషం, ఆ భయంకరమైన పరిస్థితి, ద్వేషించండి అని ఉంది కొన్నిటిని, కొన్ని విషయాలు మానండి అని రాయబడింది, కొన్ని విషయాల్లో సాయంకాలం సరిపెట్టుకోండి అని రాయబడింది. ఏది తప్పని రాయలా, కానీ నువ్వు అప్పటికప్పుడే దులుపుకోవలసినవి కొన్ని ఉన్నాయి, విడిచిపెట్టాల్సినవి కొన్ని ఉన్నాయి. కానీ నీ జీవితంలో విడిచిపెట్టకుండా అలాగే ఉన్నావు అనుకో, నీ జీవితంలో అది ఆటంకం అవుతుంది. ఆటంకం అంటే సంఖ్యలు. నీకు ప్రార్థన రోజంతా నడవదు, 2-3 రోజులు ప్రార్థన నడవలేదు అనుకోండి, తర్వాత ఒంటికి ఇంటికి సమస్యలు మొదలయ్యాక అప్పుడు అనిపిస్తుంది, ఎందుకోనండి పోయిన వారం అంతా ఇబ్బందిగా ఉన్నాను. కారణం ఏంటో తెలుసా? చెరసాలని ఇంట్లో ఉంది, అవిధేయతని ఇంట్లో ఉంది, ద్వేషం పగాని ఇంట్లో ఉంది, దేవుని చిత్తం చేయకుండా నీ ఇష్టం నెరవేర్చే అనుభవంలో వెళ్ళావు. ఆ సంఖ్యలలో ఉన్నంత కాలం ఆహారం అన్నా, వస్తువులున్నా, కారున్నా, కనకం అన్నా నీకు నోటి నిండా నవ్వు ఉండదనే సంగతి విషయాన్ని గమనించాలి. ఈ శుభవేళ ఒక సేవకుడిగా చెప్పగలిగిన మాట, ఈ చెరలోంచి నీకు విడుదల కలుగునగాక, ఈ చెరలోంచి ప్రజలు విడుదల పొందుదురేగాక. ఒక్క క్షణం
ఈ చెరసాల్లో ఉంటూను ఆరాధన చేస్తావా? ఈ చెరసాల్లోంచి బయటకు వచ్చి ఆరాధన చేస్తావా? అందుకేగా యేసు ప్రభు చాలాసార్లు చెప్పింది, నువ్వు భక్తుడు అనటానికి కాదు, నీకు నోటి నిండా నవ్వు ఉండాలి అనుకుంటే నీ బలిపీఠం వదిలిపెట్టు, అతగాడి దగ్గర పరిగెత్తుకుంటా వెళ్ళు, అతనితో సమాధాన పడి తిరిగి వచ్చి బలి అర్పించు. అంటే అర్థం ఏంటంటే నేను అప్పుడు నీకు అంగీకరిస్తా, కానుకిస్తా, దీవెనిస్తాని కాదు. అక్కడికి వెళ్ళి నువ్వు సమాధాన పడి తిరిగి వస్తే నీ సంఖ్యలు తెగిపోతాయి. నేను చెప్పక మునిపే నోటి నిండా నవ్వు నీకు మొదలు అవ్వబోతా ఉంది. మరి ఈరోజు ఈ మాటలు విన్నాకైనా కొన్నిసార్లు మన వ్యక్తిగత జీవితంలో కొన్ని సంఖ్యలలో బంధించబడటం అంటే మనం ఇతరులకు ఇవ్వవలసినవి కానీ, దేవునికి ఇవ్వవలసినవి కానీ, సహోదరులకు ఇవ్వవలసినవి కానీ బిగబడతాం. దానివల్ల కలిసి వస్తుంది అనుకుంటున్నాం. ఆ తర్వాత ఆ సంఖ్యల నుంచి బయటపడినంత కాలం నీ జీవితంలో విడుదల కలగదు, నోటి నిండా నవ్వు కలగదు. అందుకొక మాట చెబుతాను, నోటి నిండా నవ్వు కలిగిన మాటకు ఒక అర్థం చెబుతాను. 126వ కీర్తన 4వ చరణం. కన్నీళ్లు విత్తువాడు పనులు మోసుకొస్తాడని రాసిందా? సంతోష గానములు తానుందా? విత్తేటప్పుడు కన్నీళ్ళు ఉంటాయి, మోసేటప్పుడు విత్తనాలు విత్తేటప్పుడు బురదలోకి వెళ్ళిపోతాడు. భయంకరమైన వర్షం పడుతుంటుంది, భయంకరమైన వాతావరణం, బట్టలన్నీ పాడైపోతాయి. కానీ ఆ రైతన్న అంత కష్టంలో కన్నీళ్ళ తేలి విత్తనాలు విత్తుతాడు. తర్వాత పంట పండుద్ది. ఆ పంట పండిన చేలోకి వెళతాడు, అప్పుడు బురద ఉంటుంది. కానీ పనులు మోసేటప్పుడు మాత్రం అసలు నవ్వుకుంటూ మోస్తాడు. ఎవరన్నా అడిగారనుకోండి, 40 అవుద్ది ఈ సంవత్సరం అంటాడు. అంటే అర్థం ఏంటి? తన సంతోషం భుజాల మీదకి వచ్చేసింది. స్థలం ఒకటే, పరిస్థితులు ఒకటే, కానీ విత్తేటప్పుడు ఉండే కన్నీరు మోసేటప్పుడు ఉండదు. నీ జీవితంలో విత్తడం చేత అయితే ఒక్క పిడికిడి నువ్వు ఇస్తున్నావు, కానీ దాని ప్రతిఫలం దేవుడు ఎంత ఇస్తాడో తెలుసా? భుజాన్ని మొయ్యలేనంత ఫలం ఇస్తాడు. అందుకే క్రైస్తవ లోకానికి ఇచ్చిన గొప్ప ఇవేమిటో తెలుసా? ఇవ్వటం మనకు చేత అయితే మొయ్యటం కుదురుతుంది. నువ్వు ఎంతసేపు బిగబట్టి జాగ్రత్త పడ్డావు అనుకో, అనవసరమైన ఖర్చులకు బిగబట్టడం, దేవునికో, అనాథలకో, పేదలకో, లేకపోతే కొంతమంది బలహీనులైన వారు గాను ఆర్థికంగా చితికిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇచ్చేటప్పుడు బాగా ఆలోచించి చేస్తాం. అంటే నీ వ్యక్తిగత జీవితంలో ఆనందం కలగాలి అనుకుంటే కొన్ని బంధకాల నుంచి విడుదల కావాలి. కనుక నీ ఆత్మీయ జీవితంలో మొదటగా నువ్వు ఎక్కడున్నా అక్కడ నుండి ఆ పాపపు చోటు నుండి విడుదల పొంది సియోనుకు వచ్చి నిలబడితే నీకు నోటి నిండా నవ్వు కలగబోతుంది. రెండో కార్యం ఏంటంటే, నువ్వు ఏ చెరలో ఉన్నావో ఆ చెరలో నుంచి విడుదల పొందాలి. అది అవిశ్వాసం కానీ, లేకపోతే లోభత్వమే కానీ, ఒకవేళ వ్యభిచారమే కానీ, త్రాగుడే కానీ, జోదమే కానీ, దేవునికి అవిధేయమైన ప్రవర్తనే కానీ, ఏదైనా నీ ఆత్మీయ జీవితాన్ని ఫలభరితంగా మారకుండా వేసే సంఖ్యల నుండి యేసునామమున విడుదల కలుగునగాక. అలా విడుదల పొందిన తర్వాత నువ్వు విత్తే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎంత విత్తుతావో దాన్ని లెక్కలు వేసి చేస్తాడు. కారణం ఏంటంటే దేవుడు న్యాయవంతుడు, ఆయన అభివృద్ధికి తండ్రి. నీ అవస్థలకు ప్రతిఫలంగా అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే గొప్ప కార్యాలు చేయగలిగిన వాడు. ఎప్పుడైతే ఎంత చేస్తావో దేవుడు అంతగా తలుపులు తీస్తాడు. అందుకేగా మీరు గుప్పిని విప్పండి, నేను ఆకాశవాకిళ్ళు విప్పుతాను. ఎంత చక్కగా రాయబడింది. ఆకాశవాకిళ్ళ వైపే కనులు ఎత్తుతాం కానీ మన గుప్పిడి వైపు చూడం. ఎప్పుడైతే గుప్పిడు విప్పడం మొదలు పెడితే ఆకాశమే నీ కొరకు తెరవబడితే అభివృద్ధిని ఎవరు ఆపగలరు? నీ యొక్క పరిస్థితులు దేవుడు చక్కబరిస్తే చూసి ఓరబడమే తప్ప ఆపేవాడే ఓడ ఉండడుగా. అందుకని మన జీవితంలో నోటి నిండా నవ్వు కలగాలనుకునే వ్యక్తులు ప్రతి వారును సియోనుకు తిరిగి రావాలి. నోటి నిండా నవ్వు ఉండాలని కోరుకునే వాళ్ళు తన జీవితంలో ఏ సంఖ్యలలో ఉన్నామో ఆ సంఖ్యలలోంచి విడుదల పొందాలి. అన్నిటికంటే నోటి నిండా నవ్వు ఉండాలి అనుకుంటే నువ్వు విత్తడం చేతవటం అయితే మొయ్యటానికి దేవుడు కృప చూపుతాడు. పంట నీ యొక్క భుజాల మీద ఉండునగాక. ఆ పంట పేరు సంతోషకరముగా రాశాడు. సంతోషంతో పంట కొయ్యటం, సంతోషంతో పనులు మొయ్యడం. కనుక ఈ సంవత్సర ప్రారంభంలోనే ప్రభు అంటున్నాడు, మీ భుజాల మీద నేను సంతోషమనే పంట పెట్టబోతున్నాను, సంతోషమనే పన మీ భుజాన పెట్టబోతున్నాను. ఇంతకాలం కన్యలలోనూ వేదనలోనూ చాలని జీతంతోనూ జీవితంతోనూ వ్యర్థమైన అనుభవాలు సాగి ఉంటాయి. కానీ ఈ శుభవేళ దేవుడు మరలా మాట్లాడుతున్నాడు, నేను నీ జీవితంలో ఆనంద సంతోషాలను నోటి నిండా నవ్వు కలుగ చేయబోతున్నాను. మరి ఈ మాటలు విన్నాకైనా
ఎవరికి వాళ్ళు తడిమి చూసుకుందాం, నిలువుటద్దం లాంటి వాక్యం ముందు దిద్దుకోవడానికి ఇష్టపడదాం. పక్కన వాళ్ళని పోల్చుకోకండి. ప్రసంగం బాగుందని మార్కులతో సరిపెట్టుకోకండి. వేసిన మార్గం మనం వెళుతున్నప్పుడల్లా నేను ఎంత విప్పుతున్నాను, ఎంత విత్తుతున్నాను, ఎంతగా నా కట్లు తెంచుకుంటున్నాను, దాని ప్రతిఫలమేగా దేవుడు నోటి నిండా నవ్వు కలిగే పనిస్తాడు, విడుదల కలుగ చేస్తాడు. మరలా సీయోనులో నేను కనబడతానుగా, అక్కడ నేను నిలబడతానుగా అనే ఒక ఆలోచనతో మన పయనము సాగునుగాక. ఆమేన్. మరలా చెబుతాను, ఆయన మీకు నోటి నిండా నవ్వు కలుగ చేయునగాక. పంట ద్వారా నవ్వు కలుగ చేయునగాక. మీకు విడుదల ద్వారా నవ్వు కలుగ చేయునగాక. తిరిగి మరలా ప్రత్యక్ష జీవితంలోకి వచ్చి ప్రభుతో ఐక్యబడి సీయోను నివాసిగా మారితే ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగ చేయునగాక. ఈ యోబు గ్రంథం 8వ అధ్యాయంలోకి వద్దాం. ఈ 20వ వాక్యాన్ని ప్రారంభిద్దాం. ఆలోచించుము. వినండి వినండి వినండి. ఆలోచించుము. నీకు చెబుతున్నాడు, నాకు చెబుతున్నాడు, సర్వ మానవాడికి చెబుతున్నాడు. మనకి ఆలోచించడం కంటే ఆవేశాలు ఎక్కువ ఉంటాయి. చెప్పేదాకా వినడం కంటే తొందరపడటం ఎక్కువ ఉంటుంది. అదే మన జీవితాల్లో నష్టం తెచ్చిపెడుతుంది. ఆలోచించుము. దేవుడు యథార్థవంతులను ఎప్పుడు ఆయన త్రోసివేయలేదుగా. యథార్థవంతుల్ని ఆయన ఎప్పుడూ త్రోసివేయాల. 2వ లైన్ రాశాడు, దుష్కార్యం చేసిన వాడిని నిలబెట్టాడు, యథార్థవంతుల్ని తీసుకొని త్రోసివేయాడు. నీకు నోటి నిండా నవ్వు కలుగునే దానికి లింక్ అది. నీకు నోటి నిండా నవ్వు ఎప్పుడు కలుగుతుంది? జాగ్రత్తగా వినండి. 1 యథార్థులు, 2వ వాళ్ళు ఎవరు? దుష్కార్యం చేసేవాడు. 4వ మాట ఏమిటంటే యథార్థవంతులను దుష్కార్యం చేయవారు. ఈ దుష్కార్యం చేసేవాడిని నిలవనివ్వడట, యథార్థంగా ఉన్నవాడిని తోసివేయడట. నేను చెప్పాల్సిన ముఖ్యమైన మాట ఏమిటంటే యథార్థత. యథార్థంగా నీవు బ్రతుకు. నీ యథార్థత నీకు నవ్వు కలుగు చేసే జీవితాన్ని ప్రసాదిస్తుంది. యథార్థత అనగానే మనం చాలాసార్లు నలుగురి మధ్యలో నేను యథార్థవంతుణ్ణి అని రుజువు చేసుకోవడానికి ఎంత తపన పడతామో. వాళ్ళందరూ కానీ ఇతను దోషండి అన్నారనుకోండి, మీరు అనుకుంటున్నారని నా మాట నిజంగా ఒట్లు పెట్టి చెబుతున్నారు, గట్లు మీద పెట్టి చెబుతున్నారు, ఆళ్ళ మీద పెడుతున్నారు. నేను అట్లాంటి కాదు. అంటే తపన ఏమిటంటే నువ్వు ఒకవేళ వీళ్ళ దృష్టిలో భయంకరమైన వ్యక్తి అయిపోతావేమో అని అనుకుని నీకు నీవే యథార్థత రుజువు చేసుకునేందుకు ఒట్లు పెడతావు, నలుగురిని ఆధారం పెడతావు, కాదంటే నేను ఆటో తీసుకెళ్తాను రమ్మంటావు, ఏమేమో చేస్తావు. కానీ నువ్వు అనాల్సింది ఏమిటో తెలుసా? మనుషుల దృష్టిలో కాదు, నేను నా దేవుని దృష్టిలో యథార్థంగా ఉండాలి. నువ్వు దేవుని దృష్టిలో యథార్థంగా ఉండు. యథార్థవంతుని యొక్క నివాసం అంతకంతకు వర్ధిల్లుతుందట. యథార్థవంతులు ఎలా ఉంటారు అంటే పట్టణానికి ఆశీర్వాదకరంగా మారుతారు. ఈ శుభవేళ ఒక సేవకుడిగా చెప్పగలిగిన మాట, ఎక్కువసేపు యథార్థత భక్తి అని నేను చెప్పనక్కర్లా. అదంతా రంగరించిన రంగంలోనే మీరు ఉన్నారు, ఆ మార్గంలో నడుస్తున్నారు కనుక ఏది యథార్థత? తప్పుగా అందల్లా యథార్థతే. నీ జీవితంలో ఏ చెడు లేకపోయినా యథార్థతే. ప్రతి క్షణం చెడు ఉన్నా, దోషం అన్నా, వంకరతనం అన్నా, అవివేకం అన్నా, ఇతరుల కీడు చేసే మనస్తత్వం అన్నా, యథార్థత నీలో లేనట్టు నీ మనస్సాక్షి గంట కొట్టినట్టు నీకు మోతం మోగిస్తుందిగా. మరి ఈ రోజున భక్తిపరమైన యథార్థత ఉందా? మన వ్యక్తిగత జీవితంలో యథార్థతలో నడవగలుగుతున్నామా? దండం పెడి చెబుతున్నాను, యథార్థత లేకపోతే జీవితంలో కోరి కష్టాలు తెచ్చుకున్నట్టే. మనం చిన్నదానిలో నమ్మకం ఉంటే పెద్దది పని అప్పగిస్తాడు. రూపాయిలో నమ్మకం లేకపోతే 10,000 చేతికి ఇవ్వడు ఆయన. ఒక సేవకుడు అనుభవించిన వాడిగా దండం పెడి చెబుతున్నాను, నేను నా దేవుని ఎదుట యథార్థవంతుడిగా ఉండాలి. యథార్థతగా ఉండడం దేవుడు చూడాలి కానీ మనుషులు కాదు. మరలా నేను చెప్పగలిగిన మాట యథార్థత. ప్రార్థనలో యథార్థత, దేవునికి ఇచ్చుటలో యథార్థత, సహోదరులను ప్రేమించుటలో యథార్థత, దేవుడు నీకు ఇచ్చే ఆజ్ఞను నెరవేర్చుటలో యథార్థత. నీవు దేవుని కొరకు కాడి మోసే జీవితంలో యథార్థత ఉండాలి తప్ప యథార్థతను తప్పించి వేషధారణని కాడి మోసావు అనుకో, జీవితం అంతా నష్టపోతావు, వేదనంతా మిగిలిపోతుంది, సరుకంతా అమ్ముడు పోక నిలవ ఉంటుంది. జీవితం తారుమారయ్యాక కృంగిన స్థితిలో దిగజారడం తప్ప ఏమీ చెయ్యలేవనే విషయాన్ని నేను ఎన్నడూ మరవలేను. ఈ శుభవేళ ఒక సేవకుడుగా నేను చెప్పగలిగిన ఖచ్చితమైన మాట మరలా చెబుతున్నాను, యథార్థతతో జీవించుదుమగాక. ప్రియ దేవుని బిడ్డల, యథార్థత కొన్నిసార్లు లేనివాడిగా చేస్తుంది. యథార్థమైన జీవితం నిందల పాలు చేస్తుంది. యథార్థంగా ఉంటే ప్రజలు నీ మీద ఎక్కి తొక్కేటట్టుగా అవుతుంది. కంగారు పడబాకు.
ఆయన నీతిమంతుల్ని యథార్థవంతుల్ని ఏనాడు త్రోసివేయలేదు. మన నీ వ్యక్తిగత జీవిత అనుభవాల్లో ఈ మాటలు విన్నాకైనా ఒక్క క్షణం ఆగి ఆలకిస్తే నేను యథార్థంగా ఉన్నానా? మన యథార్థత ఆయన చూసినప్పుడు తల మీద కిరీటం పెట్టాలనే ఆలోచన ఆయన కలగాలి. అట్టి యథార్థమైన జీవితాన్ని మనం జీవించుదుమగాక. యథార్థత ఎప్పుడు దీర్ఘాయుషులకు మూలమవుతుంది. యథార్థత ఎప్పుడు నిన్ను హెచ్చించడానికి ఆధారం అవుతుంది. యథార్థత ఎప్పుడు ప్రభు కవుల్లో నిన్ను తీసుకెళ్ళి వెళుతుంది. యథార్థత ఎప్పుడు సమాజానికి ఉపయోగపడే వ్యక్తిలాగా ఎక్కడ తలదించుకున్నావో అక్కడే తల ఎత్తుకు తిరిగేటట్టుగా అభిషేకం చేత నింపుతూ నీ జీవితాన్ని ఆశీర్వదించబోతుంది. యథార్థతను విడిచిపెట్టబాకు. నా దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు కనుక నీ సమయంలో యథార్థత, నీ అర్పణలో యథార్థత, నీ ప్రార్థనలో యథార్థత, దేవునితో నీ సహవాసంలో యథార్థత, సహోదర ప్రేమలో యథార్థత, వాక్యానుసరణ నడకలో యథార్థత, శ్రమల యందు నీవు నికరంగా ఉండే యథార్థత, ఏ విషయం హెచ్చిపోకుండా, పొంగిపోకుండా, రెచ్చిపోకుండా, ఒకవేళ కష్టకాలం వస్తూ కృంగిపోకుండా యథార్థత వెన్నెముకలాగా నిన్ను నిలబెట్టి నడిపించునగాక. ఆయన అంటాడు, మీకు నేను నోటి నిండా నవ్వు కలుగ చేయబోతున్నాను. మరి ఈ రోజున ఆయన అంత తేటగా మాట్లాడుతుండగా రక్షించబడ్డావా? రక్షించబడిన దేవుని ప్రేమతో నింపబడ్డాక దేవునితో ప్రేమ కలిగి దేవుని ప్రేమను అనుభవిస్తున్నామా? అదే ప్రేమతో సేవకులతో, అదే ప్రేమతో ఇంటి వారితో, అదే ప్రేమతో సహోదరులతో ఆ ప్రేమ ఆనందాన్ని అనుభవిస్తూ భయంకరమైన పరిస్థితి నుంచి నా దేవుడు తప్పించాడని ఆనందించి ఒక వ్యక్తిలాగా ఉండాలిగా. అందుకేగా దేవుడి ప్రేమను మనకు పంచాడు, ఆత్మ ద్వారా మన హృదయాల్లో కొమ్మరించాడు. నీ వ్యక్తిగత జీవితంలో రాబోయే జీవితం ఇప్పుడు నా జీవితంలో నోటి నిండా నవ్వు ఉండాలి అని నువ్వు కోరుకున్నప్పుడల్లా నువ్వు చేయగలిగింది ఒక్కటే, మరలా తిరిగి సియోనుకు రావాలి. ఎక్కడ దూరమై పడిపోయి పతనమైపోయి అక్కడి నుంచి రావాలి. రెండవది, ఏ బంధకాల్లో చెరసాలలో ఉన్నావో అక్కడి నుంచి నువ్వు విడుదల పొంది తిన్నగా దేవుని దగ్గరకు రావాలి. నీకు నోటి నిండా నవ్వు కలగాలి అంటే ఆకాశం తెరవబడి భుజాల మీద పనుండి జీవితం ఆనందంతో వర్ధిల్లాలి అనుకుంటే గుప్పిలు విప్పడం నేర్చుకోగలగాలి. నీ వ్యక్తిగత జీవితంలో ప్రాణం పోయినా యథార్థతను కాపాడుకోవాలి. ఆ కార్యం జరిగిన రోజున నీకు నోటి నిండా నవ్వు కలుగునగాక. ఒక్క క్షణం మోకరిద్దామా? పరిశుద్ధుడును ప్రేమామడిన ప్రభు వందనాలయ. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు, వందనాలు. చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు. మహిమ మీకు ఆరోపిస్తున్నామయ్యా. నీ వాక్కు దండం పెడుతున్నాం. వాక్యమైన దేవా నీకు నమస్కరిస్తున్నాం. మహిమ మీకు ఆరోపిస్తున్నాం. నూతన సంవత్సరంలో నీవిచ్చే ఆ ధన్యకరమైన జీవితాన్ని మేము అనుభవించగలగాలయ్యా. నీ చిత్తానుసారంగా నడవడం నేర్పించండి అయ్యా. నష్టపోయిన వారు కానీ, కృంగిపోయిన వారు కానీ, విడిపోయిన వారు కానీ, భయంకరమైన ఒంటరిగా మిగిలిపోయిన వారు కానీ, జీవితంలో వెలుగు లేకుండా వేదనతో ఉన్న వారి జీవితంలో మరలా మంచి రోజులు రావాలయ్యా. వారికి నోటి నిండా నవ్వు కలగాలయ్యా. శాపం కొట్టివేయబడాలయ్యా. సాతాను బంధకాల నుంచి విడుదల పొందాలయ్యా. యథార్థవాదిగా ఆశీర్వాదకరంగా పట్టణానికి దీవెనకరంగా మారాలి. పేరు పేరున నీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. బిడ్డలు దీవెనకరంగా మారాలి. నీ బిడ్డల కష్టార్జితం ప్రతి పైసా సేవలో వాడబడాలయ్యా. అనేకులకు దీవెనకరంగా మారాలి. అటు బలమైన కార్యాలు జరిగించి ఆత్మచేత ముద్రించండి. రక్షణ భాగ్యంతో నిలబెట్టండి. యేసు శక్తి కలిగిన నామాన్న ప్రార్థించి విన్నవించి వేడుతూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ ప్రార్థనావసతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ దేవదాస్ గారు, వస్తున్నామండి, న్యూస్వీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 08656242751, మరి ఒక నెంబర్ 9440772772.